ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 2024 సంవత్సరం మే నెల 15వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి ప్రియమైన వారిగా, ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉంటామో, ఆయన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మార్చుకుంటామో, మనకున్న బ్రతుకును మార్చుకుంటామో, దేవుడు అంటాడు కదా, మనల్ని ఘనమైన వాడిగా చేస్తారని. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సాతాను ఎన్నో విధాలుగా మనల్ని పడేయాలని వాటి యొక్క పన్నాగాలు వేస్తూ, సాతాను లొంగ తీసుకోవాలని మన చుట్టూను తిరుగుతూ ఉంటుంది. మన భార్య విషయంలో అవ్వచ్చు, భర్త విషయంలో అవ్వచ్చు, కుమారుల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, అందరి విషయంలోనూ కూడా మరి ఆ యొక్క సాతాను మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఎన్నో విధాలుగా పడవేయాలని, కొన్నిసార్లు పడవేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ మన జీవితాన్ని మనం మార్చుకొని, మన బ్రతుకును మార్చుకొని, తిరిగి మన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి మనం అప్పగించినప్పుడు, ఆయనకి మనం ప్రియమైన వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తానని సెలవిస్తున్నాడు. ప్రియమందరి బిడ్డలారా, మరి ఆయన మనల్ని ప్రేమిస్తున్నానని కూడా మనకు సెలవిస్తున్నాడు ఈరోజు. మరి అటువంటి గొప్ప ప్రేమ మనం కలిగి ఉన్నందుకు ఎంతకన్నా ధన్యులము. సకలాశోధలకు కారణపడుతున్న దేవా, నీకే స్తోత్రాలు. సమస్తమును మీ యొక్క ప్రేమలో, మీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్న విధంగా నీకు వందనాలు. నాయన, మేము నీ ఇష్టానుసారం మన జీవితాన్ని జీవించినప్పుడు మమ్మల్ని ఘనపరుస్తున్నాను సెలవిచ్చిన యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి జీవితాన్ని మరి నాకు జీవింపచేయండి. మీరే దయచేయండి, మీరే కలుగు చేయండి ప్రభా. మాకున్న సమస్త శోధన, బాధ, వేదన అన్నీ కూడా నీ యొక్క కృపలో మనం తీసివేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మొదలు చెల్లించుకుంటూ, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రైజ్ ద లార్డ్.